బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చాలు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఇది కీర్తన రాసింది దావీదు మహారాజు. దావీదు ఏ స్థితి నుంచి వచ్చారో మనకు తెలుసు. తను ఏమీ లేని స్థితిలో నుంచి ఆయన రాజుగా ఎదిగాడు. ఆయన అంటున్నాడు ఏంటంటే, ఆయన ఏమీ లేనప్పుడు కూడా అతడు దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని యందు అతను సంతోషించేవాడు. ఆయన అన్నీ ఉన్నప్పుడు కూడా అతడు దేవుని మర్చిపోలేదు. ఆయన చాలా మంది ఏమి లేనప్పుడు దేవుని జ్ఞాపకం తెచ్చుకుంటాం, కానీ మనకు అన్నీ వచ్చినప్పుడు దేవుని మర్చిపోతాం. దేవుని యందు ఆనందించడం మనం మర్చిపోతాం. ఇక్కడ మెయిన్ థింగ్ మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది అంటే, దావీదు తనకున్న డబ్బుని బట్టి అతను ఆనందించట్లేదు, తనకున్న బంగారమును బట్టి అతను ఆనందించట్లేదు, తనకున్న బలమును బట్టి అతను ఆనందించట్లేదు, తనకున్న జ్ఞానమును బట్టి అతడు ఆనందించట్లేదు, అతను టాలెంట్స్ను బట్టి అతడు ఆనందించట్లేదు. నేను సింహమును చంపాను, ఎలుగుబంటిని చంపాను అని దాన్ని బట్టి ఆయన ఆనందించట్లేదు. నేను గొలియాతుని నేను చంపాను అని దాన్ని బట్టి ఆయన ఆనందించట్లేదు. తనకున్న టాలెంట్స్, తనకున్న బలము, తనకున్న శౌర్యము, తనకున్న ధనము అవ్వచ్చు, తనకున్న ఫాలోయింగ్ను బట్టి అతనికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని దావీదుకి. సౌలు 1000 మందిని అయితే దావీదు 10,000 మందిని. ఒక్క గొలియాతుని చంపితే ప్రజలందరూ కూడా దావీదుని ఏం చెప్తున్నారు? 10,000 మంది దావీదు చెప్పాడు. దావీదుకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాన్ని బట్టి ఆయన ఆనందించట్లేదండి. అతను ఆనందిస్తుంది దేన్ని బట్టి తెలుసా? అతడు కలిగి ఉన్న రక్షణ బట్టి ఆనందిస్తున్నాడు అతను. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకి ఏదైనా కొద్దిగా ఉంటే దేవుడు మనం ఏం చేస్తాం? మనం మర్చిపోతాం. ఈ రోజుల్లో మనకి ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, అన్నీ బాగున్నాయి. బిఫోర్ ఇట్ గాడ్ మనం దేవుని ఏం చేస్తాం? మనం మర్చిపోతాం. దేవుళ్ళు మనం ఆనందించాం. దేవుని మర్చిపోతాం అంటే అర్థం ఏంటంటే, నువ్వు అనుకోవచ్చు పాస్టర్ గారు నేను మర్చిపోవట్లేదండి, నాకు ఇంకా కూడా ప్రభు అంటే నాకు తెలుసు అండి, నేను ఇంకా కూడా ప్రార్థన చేస్తానండి, నేను ఇంకా చర్చికి వెళ్తానండి. దాని అర్థం అది కాదండి. మనము దేవుల్లో ఆనందించే వారికి ఉండాలి. నువ్వు పొందుకునే రక్షణ బట్టి నువ్వు ఆనందించాలి. ఇక్కడ ఎంతమంది రక్షణ పొందుకున్న వారు ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా రక్షణ పొందుకున్న వారే, అందరూ కూడా యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించిన వారే. అయితే నీ యొక్క రక్షణ బట్టి నువ్వు ఎప్పుడైనా ఆనందించావా? నీ రక్షణ బట్టి ఎప్పుడైనా సరే నువ్వు సంతోషించావా? నీ రక్షణను బట్టి నువ్వు రక్షించబడిన దినాలని ఉన్న సంతోషము ఈ రోజున నీకుందా? దేని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? నేను మాట్లాడుతుంది ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఇది. నేను మొన్నటి దినాన ఉదయకాలమున నేను లేచి నేను ప్రార్థన చేసుకొని నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఎర్లీ అవర్స్లోని దేవునితో మాట్లాడుతున్నారు. ఈ మాట నాకు హృదయం తాకాయి. మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? మనం దావీదు అంటున్నాడు, నీ రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను దేవా. ఆ యొక్క రక్షణ ఆనందం మనలో ఉందా? ఆ యొక్క రక్షణ బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? ఎందుకు సంతోషించట్లేదు చెప్పిన కారణము, నీలో పాపం ఉంది కాబట్టి. అర్థమైందా? నీలో పాపం ఉంది కాబట్టి. దావీదు అంటున్నాడు 51వ కీర్తనలో చూసినట్లయితే, అయ్యా నీ రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించము. ఎప్పుడు? దావీదు బెత్షెబతో పాపం చేస్తున్నప్పుడు, దావీదు దేవునికి విరోధంగా అతను పాపం చేస్తున్నప్పుడు అతను చెప్తున్న ప్రార్థన ఏంటంటే, అతను చేసిన ప్రార్థన, మరలా దేవా నాకు రక్షణ ఆనందం నాకు కావాలయ్యా. అతనికి సమస్తం ఉందండి దావీదుకి. అతనికి తిండి లోటు లేదు, అతనికి పని మనుషులు లోటు లేదు, అతనికి ఆ యొక్క చెలికత్తలకి లోటు లేదు, అతనికి ఆనందానికి లోటు లేదు. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. అతని వెళ్ళడానికి రథాలు ఉన్నాయి, అతని వెనకతల ఫాలోవర్స్ ఉన్నారు, ఇంట్లో పరిచయం చేయడానికి చెలికత్తలు ఉన్నారు.
సైన్యం ఉంది, డబ్బు ఉంది, బంగారం ఉంది, ధరించడానికి అన్ని కావాల్సిన అన్ని కూడా ఉన్నాయి. దావీదు అంటున్నాడు, దేన్ని బట్టి నాకు సంతోషం లేదయ్యా, నేను దేన్ని బట్టి కూడా నేను సంతోషించట్లేదయ్యా, నేను నా యొక్క ఆనందాన్ని కోల్పోయాను, ఆ యొక్క రక్షణ ఆనందాన్ని కోల్పోయాను నేను. కారణం ఏంటంటే నేను పాపం చేశాను కాబట్టి. ఈ రోజున ప్రియ సంగమా, మనం ఆ యొక్క సెన్సెస్లోకి రావాలండి, ఆ జ్ఞానంలోకి మనం రావాలి, ఆ జ్ఞానంలోకి రావాలి. నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, నీలో రక్షణానందం నీళ్ళు లేదు, కానీ నువ్వేమి కూడా పట్టించుకోవట్లేదు. Because of your sin, you lost the joy of salvation. But you're not bothering about that. దాని గురించి నువ్వు పట్టించుకోవట్లేదు, ఇంకా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీ రక్షణ గురించి నువ్వు ఆలోచించావా? నీ రక్షణ గురించి మనం ఆలోచించాలి ప్రియ సంగమా. మన రక్షణలో మనం పొందుకున్న రక్షణ బట్టి మనం ఆయనలో ఆనందించిన వారికి ఉండాలి. ఏమే హల్లెలూయా. మనం ఆనందిస్తున్నామా రక్షణ పొందుకున్న వారు? మీకు చెప్పున, ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో అప్పుడు నుంచి నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చడం మొదలు పెడతాడు. ఏమే హల్లెలూయా. ఎంతవరకు కూడా నువ్వు వేసుకున్న ఫౌండేషన్ ఎంతవరకు కూడా నీది అని అనుకున్నావు కదా, నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకున్నావో, ప్రభువుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, దేవా నా జీవితమై అది మీద అధికారం నీకు ఇస్తున్నానయ్యా, నా జీవితానికి నువ్వే ప్రభువై ఉన్నావయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రభువుకి ఇచ్చావో నీ జీవితాన్ని, దేవుడు అప్పటి నుంచి నీది అని అనుకున్నదంతా కూడా తీసేస్తాడండి. ఏమే హల్లెలూయా. ఏమే నీది అని అనుకున్నదంతా కూడా, నీ పునాదులు దేవుడు తీసేస్తాడు. హి విల్ షేక్ ఎ ఫౌండేషన్. నీ యొక్క పునాదులు దేవుడు కదుపుతాడు. ఆయన నీది అంటూ ఏది కూడా ఉండకుండా సమస్తం కూడా ఆయనది నీలో పెడతాడండి. ఏమే హల్లెలూయా. మనది అంటే ఇంకా ఉండదు, మన జీవం ఉండదు, ఇంకా ఆయన జీవం ముందు ప్రవహిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చేద్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రియ సంఘం, దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం? మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? మనకి మన పరిస్థితులు బాగుంటే కొద్దిగా మనం ఏం చేస్తామంటే దేవుని మనం మర్చిపోతామండి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, రాజు దేవుని యొక్క రక్షణ బట్టి సంతోషిస్తున్నాడు. రాజు అయ్యుండి కూడా అతను ఏం చేస్తున్నాడు? అతడు దేవుని యొక్క రక్షణ బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. అందుకే పౌలు చెప్తును ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం. Rejoice in the Lord always. Again I say, rejoice. మీరు ఆనందించుడి. మరలా చెబుదును ఆనందించండి. అంటే దేని యందు ఆనందించాలట? ఈరోజు నువ్వు దేని యందు ఆనందిస్తున్నావు? నువ్వు నీ ఆనందం దేని బట్టి? నీకు ఒక మాట చెప్తాను నేను. ఒకవేళ నీ ఆనందం దేవుని బట్టి కాకపోతే, నీ ఆనందము దేవుని బట్టి కాదు, నీ ఆనందము నీకున్న దాన్ని బట్టి. నీ ఆనందం వేరే ఆనందం ఉంది, లోకంలో నువ్వు ఆనందిస్తున్నావు. రిజాయిస్ ఇన్ ద వరల్డ్. నువ్వు దేంట్లో ఆనందిస్తున్నావు? లోకంలో నువ్వు ఆనందిస్తున్నావు. దేవుణ్ణి బట్టి కాదు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి నీకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఏమైంది? దేవునికి నీకు కనెక్షన్ కట్ అయిపోయింది. దేవునితో నీకు సంబంధం లేదు ఇంకా. దేవుని వాక్యం చెప్తుంది, మనకిని దేవునికి మధ్యలో మన పాపము అడ్డుగా ఉందట. మనకిని దేవునికి మధ్యలో మన పాపమే అడ్డుగా ఉందట. ఏంటి అడ్డుగా ఉందండి? మన పాపము అడ్డుగా ఉందట. ఇంకా కనెక్షన్ కట్ అయిపోయింది. నువ్వు దేవుణ్ణి ఆనందించలేవు, ఇంకా దేవుణ్ణి నువ్వు సంతోషించలేవు. Rejoice in the Lord always. మనం దేవుళ్ళు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు మనం ఏం చేయాలట? ఆనందించాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనము లోకముతో స్నేహం చేస్తే దేవునితో మనము విరోధులమాట. దేవునితో మనం వైరమాట. లోకంతో స్నేహము. మనం దేవుని సంతోషించే వారికి లోకంలో సంతోషించే వారిగా మనము ఉండకూడదండి. దేవుడు మనకి ఇచ్చింది ఈ లోకంలో మనం ఆనందిస్తున్నాము. మనకు అది ఉంది, ఇది ఉంది, సమస్తం ఉంది. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. మనం ఆనందిస్తున్నాము. మన ఆనందం దీంట్లో వెతుకుతున్నాం. మీకు మాట చెప్పున, నువ్వు ఎన్ని చేసినా సరే దీంట్లో నీకు ఆనందం దొరకదండి. నువ్వేం చేస్తావు? వెతుకుతా ఉంటావు. ఇంకా అలాగా సాటిస్ఫాక్షన్ ఎక్కడుందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉందండి. ఏమే హల్లెలూయా.
నేను వాక్యం చెప్తుంది. మార్నింగ్ చూసాం కదా, ఏ కీర్తన అండి అది? 60. అక్కడ 63లోని 4వ వచనం చూసినట్లయితే, నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము. హల్లెలూయా. ఎక్కడుందట సంతోషం, తృప్తి ఎక్కడుందట? చెప్పాలి అందరూ కూడా. దేవుని సన్నిధిలో ఉందండి. దేని బట్టి సంతోషం ఉందా? దేని బట్టి సంతోషం ఉందా చెప్పాలి. ఈ లోకంలో ప్రియ సంగమ గమనించండి, ఆ రోజుల్లోని బైబిల్లోని డేస్ లోని అత్యంత ధనికుడు, అత్యంత జ్ఞానవంతుడు ఇప్పటికీ కూడా ఎవరంటే సొలొమోను గురించి చెప్తారు. సొలొమోను మహారాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. ఒకసారి సొలొమోను ఏమంటాడంటే, మీరు ప్రసంగిలో చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని. సొలొమోను రాసిన మాటలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినండి. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కళ్ళు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. అంటే ఈ మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? సొలొమోను ఏమి చేయాలనుకున్నాడో చేశాడండి. ఇదే నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ కూడా, ఒకసారి గమనించండి ఈ మాట, అందరూ కూడా చూడండి ఒకసారి. అప్పుడు నేను చేసిన పనులన్నింటినీ వాటి కొరగానే నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ కూడా అందంగా కనబడ్డాయి అన్నాడా సొలొమోను? ఏమన్నాడు చెప్పమంటే కూడా అన్నీ కూడా వ్యర్థమైనవే కనబడ్డాయట. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా కనబడ్డాయట సొలొమోనుకి. సూర్యుని కింద లాభకరమైనది ఏది కూడా లేదట. దేనికి నీ ప్రయాస? క్రైస్తవుడా, దేనికి నువ్వు ప్రయాసపడుతున్నావు దేవుణ్ణి వదిలేసి? వేర్ ఇస్ యువర్ జాయ్? వేర్ ఇస్ యువర్ హ్యాపీనెస్? ఎక్కడ నీ సంతోషం? ఎక్కడ నువ్వు వెతుకుతున్నావు? నువ్వు ఇంకా లోకంలో వెతుకుతున్నావు, ఏదో సంపాదించాలి, ఇంకా ఎక్కడో. సొలొమోను కన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ చెప్పాలి? ఇస్ ఎనీవన్? వాస్ దట్ సొలొమోన్ ఇన్ ద బైబిల్? సొలొమోను కన్నా జ్ఞానవంతులు ఎవరున్నారు ఇక్కడ? సొలొమోను అంటున్నాడు, నేను అంతా సంపాదించాను, దేంట్లో కూడా నాకు తృప్తి లేదు. నేను అంత పడిన ప్రయాసం అంతా కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమైనా అర్థమైంది నాకు? అంతా కూడా వ్యర్థమే. మరి నీ ప్రయాసం దేనికి? అర్థమవుతుంది నేను చెప్పింది? పరిగెడుతున్నావు. నేను పని చేసుకోవద్దు, ఉద్యోగం చేసుకోవద్దు, కుటుంబాన్ని కలిగి ఉండొద్దని నేను చెప్పట్లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఏది కలిగినా సరే వ్యర్థమే. అర్థమైందా? మనం యేసయ్యతో ఉంటే మనకి విలువ ఉందండి. యేసయ్య మనతో లేకపోతే మనకి విలువ లేదు. అర్థమవుతుందని నేను చెప్పింది? యేసయ్య మనతో లేకపోతే మనకి విలువ లేదండి. ఈ రోజుల్లో కొన్ని $1 మిలియన్ ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు అమాంతం కూడా ఏమైపోయాయి? నేల కూలిపోయాయి. అదే నువ్వు పరలోకంలో ఇల్లు కట్టుకుంటున్నావు కదా, అది కూలిపోతాయి అనుకుంటున్నావా? అది కూలిపోవాలి. అది నిత్య జీవం. అది దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకమును దాని సమస్తం కూడా ఏమవుతున్నాయట? గతించిపోతున్నాయి. నువ్వు కష్టపడి కట్టుకుంటున్నావు ఇల్లు, దేవుని వదిలేసి కట్టుకున్నావు ఇల్లు, ఆ ఇల్లు కాలిపోతే నీ ప్రయాసంతో కూడా ఏంటిదా? వ్యర్థమే. నువ్వు సంపాదించిన సంపాదన అంత కూడా వ్యర్థమే. ప్రియ సంఘం, మనం పరిగెడుతున్నాం. మనం జ్ఞానం తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. మనం దేనిలో సంతోషిస్తున్నాం, దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. మనకున్న దాన్ని బట్టి కాదు సంతోషించాల్సింది. మనం సంతోషించాల్సింది మనకున్న రక్షణను బట్టి సంతోషించాలి. హల్లెలూయా. యు నో వాట్ ఇస్ సాల్వేషన్? సాల్వేషన్ ఇస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆయన జీవం అండి.
యేసు క్రీస్తే రక్షణ. మనకు రక్షణ అనుగ్రహించబడను. ఆ యొక్క రక్షణ ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే. యేసు కన్నా విలువైనది ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఇంతవరకు కూడా లేదండి. ఆయనకన్నా విలువైనది, ఆయనకన్నా గొప్పది ఏది కూడా లేదు. మనం ఆ యేసుని కలిగి ఉన్నామండి. ఆయన జీవమును మనం కలిగి ఉన్నామండి. ఆ జీవాన్ని బట్టి, ఆ యొక్క రక్షణ బట్టి మనం సంతోషిస్తున్నామా? మనం సంతోషించాలి. రిజాయిస్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్. దేని బట్టి సంతోషించాలన్నా మీరు? దేని బట్టి? దేవుని బట్టి సంతోషించాలి. నీకున్న దాన్ని బట్టి సంతోషించడం కాదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది. కొంతమందట ప్రభు నమ్ముకున్నందుకు కొంతమంది దుఃఖం కలుగుతుందట. వారు క్రైస్తవులయ్యామే అనవసరంగా. మనము క్రైస్తవులైనందుకు మనం సిగ్గుపడకూడదట. అర్థమైంది కదా? క్రైస్తవులైనందుకు మనం సిగ్గుపడకూడదు. ఎందుకు అంటే క్రైస్తవులు ఏం చేయాలట? ఈ లోకమంతా కూడా క్రైస్తవులకు ఎలా కనబడుతుంది? లోకమంతా కూడా వ్యర్థంగానే కనబడుతుంది. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఈ లోకంలో వాటిని బట్టి సంతోషించడండి. నిజమైన క్రైస్తవుడు అతను పొందుకునే రక్షణ బట్టి అతనికి సంతోషం ఉంటుంది. నీలో నిజముగా దేవునికి జీవము నీలో ఉంటే, క్రీస్తుకి జీవము నీలో ఉంటే, నువ్వు జీవము బట్టి నువ్వు సంతోషిస్తావు. నేను క్రైస్తవుడను అని నువ్వు ఆ సంతోషం, ఆనందం నీకు ఉంటుంది. మన దేవుడు ఎవరట? రక్షకుడు. ఆయన ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. ఆయన లోకానికే ఆయన రాజు, ఆయన సర్వ సృష్టికర్త. మరి దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? 1వ పేతురులో 4వ అధ్యాయం 16వ వచనం పేతురు రాస్తున్నాడు ఈ మాట. రక్షణ పొందుకున్నప్పుడు నువ్వు శ్రమలు పొందుకుంటావు. రక్షణ పొందుకున్నప్పుడు మీకు ఇందాక చెప్పాను, రక్షణ పొందుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో పని చేయడం మొదలు పెడతాడు. ఏం చేస్తాడు? ఆయన నీదంటూ ఏదైతే ఉందో అంత కూడా దేవుడు తీసేస్తాడు మొదట. ఓకే, అండర్స్టూడ్? నీదంటూ ఏదైతే ఉందో అంత కూడా దేవుడు తీసేస్తాడు. నా కుటుంబం దేవుడు తీసేస్తాడు, నా పొలం దేవుడు తీసేస్తాడు, నా డబ్బు దేవుడు తీసేస్తాడు, నా ఉద్యోగం దేవుడు తీసేస్తాడు, నా వ్యాపారం దేవుడు తీసేస్తాడు, నా వ్యాపారం లేకపోతే నా యొక్క ఇదంతా కూడా నాదండి దేవుడు తీసేస్తాడు. నాది అని అనుకుని దేవుడు తీసేస్తాడు. అర్థమైంది కదా? నీదంటూ ఏది కూడా ఉండడానికి వీలేదని. ఏమే? హల్లెలూయా. ఒక భూమిని ఒక ఆ యొక్క ఫార్మర్ ఏం చేస్తాడు? భూమిని సాగు చేయడం మొదలు పెడతాడు. ఎందుకు? అది అతని భూమి. ఇది అతని భూమిని ఏం చేస్తాడు? ఫార్మర్, ఆ యొక్క వ్యవసాయదారుడు సాగు చేస్తాడు. ఏం చేస్తాడు? అలా చేస్తాడు. అతను పాడైపోయిన స్థలం, అది బాగా ముళ్ళ పొదలు ఉన్న స్థలం, అది ఆ యొక్క పిచ్చి చెట్లన్నీ కూడా పెరిగిపోయిన స్థలంలో ఆ యొక్క స్థలాన్ని ఆ యొక్క ఫార్మర్ ఏం చేస్తాడు? వ్యవసాయదారుడు అన్ని కూడా తీసేస్తాడు. చెత్తంతా కూడా తీస్తాడు. పనికిరానివన్నీ కూడా తీస్తాడు. అవసరమైతే అతను గుణపాన్ని వాడతాడు. కొట్టి 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 లోపలంతా కూడా అతను ఏం చేస్తాడు? తీసేస్తాడు. చెత్త అంతా కూడా తీసేస్తాడు. అతను అంతా కూడా నీట్గా చేస్తాడు. కారణం ఏంటి? అతడు అందులో విత్తనాలు వేస్తాడు, నీళ్లు పోస్తాడు, అతడు సారం చేస్తాడు. ఇంకా ఆ యొక్క చెట్లు బహుగా ఫలించి ఇంకా బహుగా ఫలించాలి. ఏమే? హల్లెలూయా. మన జీవితాన్ని కూడా దేవుడు అలాగే చేస్తాడు. మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చామో, దేవుడు మన జీవితాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఆ యొక్క రాళ్ళు, తుప్పలు, చెత్త, పిచ్చి చెట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడండి. నువ్వు దాన్ని బట్టి నువ్వేం చేయకూడదు? బాధపడకూడదు, నువ్వు సిగ్గుపడకూడదు. దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఒక మేలుకరంగా నీకు ఒక మాట చెప్పిన, నీ జీవితంలో దేవుడు కలిగిన ఆలోచనలు నీ మేలుకే. ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉంటాడండి? చెప్పాలి. ఒక ఉన్నతమైన ఆలోచన, మామూలు మంచి ఆలోచన కాదు, ఉన్నతమైన ఆలోచనలు మంచివే, కానీ ఇంకా ఉన్నతమైనవి అనుకుంటాడు. నా కొడుకు నాకన్నా గ్రేట్గా ఉండాలి అనుకుంటాడు. అనుకోడా?
మనం ఏం చేస్తాం? పిల్లల్ని ఏం చేస్తాం? డిసిప్లిన్లో పెడుతున్నాం మనం. అది చాలా కష్టం ఉంటుంది, వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. కానీ ఆ యొక్క డిసిప్లిన్నే వారికి ఒక రోజున ఏం చేస్తుందట? మేలు చేస్తుంది. దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు తెలుసా? డిసిప్లిన్లో పెడుతున్నాడు. మనం దారి తప్పి మనం తొలగిపోతున్నప్పుడు దేవుడు మనం సరి చేస్తున్నాడు. ఆయన డిసిప్లిన్లో పెడుతున్నాడు. మనకి చాలా కష్టం ఉంటుంది, మనకి చాలా బాధగా ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది. కానీ ఆ బాధను బట్టి నువ్వేం చేయకూడదు? సిగ్గుపడకూడదు. ఏమే హల్లెలూయా. ఆ బాధను బట్టి నువ్వు అవమానం పడకూడదు. ఆ బాధను బట్టి నువ్వేం చేస్తా? నువ్వు ఆనందించాలి, మరలా ఆనందించాలి, ప్రభువునందు నువ్వు ఆనందించాలి. ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఏమే హల్లెలూయా. ఒకడు అనుకున్నాడు, వాడు ఆనందం ఏంటో తెలుసా? వాడు ఆనందం దేవునిలో కాదండి, వాడు ఆనందము వాడు సంపాదించిన దాంట్లో. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 19వ వచనం. వాడేమనుకుంటాడు తెలుసా? ముందు చదువునా, పై చదువు. ఒక ధనవంతుడు ఉన్నాడట, అది భూమి ఏమైందట? సమృద్ధిగా పండిందట. అతను ఏమనుకుంటున్నాడు? ఈ పంట అంతా కూడా సమకూర్చుకోవడానికి నాకేం లేదు, స్థలము లేదు అంటే అతను సమృద్ధిగా విస్తారంగా అతను కలిగి ఉన్నాడండి. ఏం కలిగి ఉన్నాడు? అతను విస్తారంగా కలిగి ఉన్నాడు. కలిగి ఉండి అతను మొత్తం అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకున్నాడు. రాత్రి ఏమనుకుంటున్నాడు తెలుసా? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని కూడా, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ఏమనుకుంటున్నాడండి? చెప్పాలి అందరూ కూడా. నా ప్రాణంతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నువ్వు సమకూర్చున్నావు కదా, నీకు అన్నీ ఉన్నాయి కదా, నీకు ఇల్లు ఉంది కదా, నీ కారు ఉంది కదా, నీకు బైక్ ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా. పోనీ ఎన్ని లేకపోయినా సరే నువ్వు ఈ లోకంలో బాగానే ఉన్నావు కదా. ఏమనుకుంటాడు అతను? అనుకుంటాడు ఈ లోకంలో నువ్వేం చేయాలట? సుఖించు. ఏమన్నాడు? చదవన్నా, అందులో ఏమో చదువు, చూడు. సుఖించము, తినుము, త్రాగము, సంతోషించము. ఇలాగా మీరు చెప్పుకోవచ్చు, కానీ చేస్తుంది ఇదే. నువ్వు చెప్పకపోవచ్చు, రాత్రి పడుకున్నప్పుడు ఇలా అనుకుని చెప్పలేకపోవచ్చు, కానీ చేస్తుంది ఏంటట? నీకు సంతోషం దేంట్లోని? ఈ లోకంలో. సంతోషం లేకపోయినా సంతోషం వెతుక్కుంటున్నావు ఎక్కడ? ఈ లోకంలో. నీకు సంతోషం లేదు, కానీ ఎక్కడ వెతుకుతున్నావు? పెట్టినారా? ఎక్కడ వెతుకుతున్నావు? ఈ లోకంలో సంతోషం వెతుకుతున్నావు. కానీ మనం వెతకాల్సిన సంతోషం ఎక్కడ? దేవుల్లో అండి. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఆల్వేస్. ఎప్పుడు కూడా మనం ఎక్కడ సంతోషించాలండి? మనము కలిగిన రక్షణ బట్టి మనం సంతోషించాలి. హల్లెలూయా. ఐ వాంట్ టు టెల్ యూ ద సైన్స్ ఆఫ్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. నేను 3 పాయింట్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నువ్వు దేవుల్లో ఆనందిస్తున్నావు అనడానికి 3 సూచనలు ఉన్నాయి. 3 రకాలుగా నువ్వు దేవుళ్ళు ఆనందించగలవు. దేవుళ్ళు నీ సంతోషం ఉంది, లోకంలో కాదు నీ సంతోషం, దేవుళ్ళు నీ సంతోషం ఉంది అనడానికి మొట్టమొదటి నువ్వేం చేస్తావు తెలుసా? You rejoice in the word of God. Hallelujah. మొదటి కీర్తన చూడండి ఒకసారి. మనకు తెలిసిందే ఇది. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. హల్లెలూయా. నువ్వేం చేస్తావు? నువ్వు దేవుణ్ణి సంతోషిస్తున్నావా? నువ్వు దేవునిలో నీకు ఆనందం ఉందా? నీ రక్షణ బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? అంటే నువ్వేం చేస్తావు తెలుసా? చెప్పడం ఈజీయే. ఎస్ బ్రదర్, నేను దేవుళ్ళను సంతోషిస్తున్నాను అని చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే అందరూ చేయి పైకెత్తాం.
అవునా కదా? కానీ నువ్వు దేవుల్లో ఆనందిస్తున్నావా లేదనడానికి ఇదే గుర్తండి. నువ్వేం చేస్తావు? ఆయన వాక్యం ధ్యానించడం మొదలు పెడతావు. యు లవ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. ఎప్పుడట? డే అండ్ నైట్. ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే, పాస్టర్ గారు నాకు టైం ఉండదండి, నేను కాలేజ్కి వెళ్ళాలి, పాస్టర్ గారు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎస్, ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే, మెడిటేషన్ ఏంటంటే దశ నెమరు వేసుకున్నాడు. నువ్వు ఉదయకాలాన్న మనం ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుడితో మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని నువ్వు ఏం చేస్తావు? బైక్ మీద వెళ్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఏం చేస్తావు? నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకుంటావు. ఆఫీస్కి వెళ్తావు, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటావు. నువ్వు పని చేస్తావు, ఇంట్లో వంట చేస్తున్నావు, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటావు. నీ పనికి వెళ్తావు ఆఫీస్లో, లేకపోతే బయటికి వెళ్తావు, ఆ వాక్యాన్ని వేం చేయాలి? నెమరు వేసుకుంటూ ఉంటావు. ఇంటికి వస్తావు, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉంటావు. యు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఆనందిస్తున్నావు అంటే అర్థం అవుతుంది. మనం ఎక్కడ ఆనందించారట? లోకంలో కాదు, ఆయన వాక్యం చదవాలి. ఎక్కడండి? ఆయన వాక్యమును చదివి ఆ వాక్యమును ఏం చేస్తావు? నీ జీవితంలోకి నువ్వు అన్వయించుకుంటావు. నీ వ్యక్తిగతమైన జీవితంలోకి అన్వయించుకుంటావు. ఆయన వాక్యములకు నువ్వు లోబడతావు. ఏమే హల్లెలూయా. కనుక మొదటిది దేవుల్లో ఆనందిస్తున్నావు అన్నానికి సూచన ఏంటంటే, నువ్వు ఆయన వాక్యమును ఎక్కువగా చదవడానికి ఇష్టపడతావండి. ఈ రోజుల్లో ఎవరు మీ బైబిల్స్ ఎలా ఉండాలి సార్? పాతబడిపోయి ఉండాలండి. మీ బైబిల్స్లోని గీతలు ఉండాలి. అంటే మెడిటేషన్, దేవుడితో మాట్లాడుతున్న మాటలు ఏం చేయాలి? అండర్లైన్ చేసుకోవాలి. అవసరమైతే అక్కడ రాసుకోవాలి. నువ్వు మరలా నెక్స్ట్ ఎండ్ అవుతున్నావు, నీకు ఆ మాటలు గుర్తొస్తాయి నీకు. ఓకే, నువ్వు ఆ బైబిల్ని కొత్తదిగా అసలు గీతలు పెట్టకుండా నువ్వేదో ఒక నోవెల్ చదివినట్టు చదవకూడదు. నువ్వు అనేక సార్లు బైబిల్ తీసుకున్నావు అంటే ఏమవుతుంది? ఆ బైబిల్ ఏమవుతుందండి? నలుగుతుంది ఆ బైబిల్ నలగాలి. ఓకే, ఎప్పుడైతే బైబిల్ నలుగుతుందో నీ హృదయం ఏమవుతుంది? నీ జీవితము వెలుగుతుందండి. ఏమే, ఒక ఆవిడ ఆ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళారట. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు హౌస్ విజిట్స్ చేస్తుంటారు కదా. చేస్తున్నప్పుడు పాస్టర్ గారు అన్నారట, అమ్మా మనందరూ కలిసి కొద్దిగా దేవుని వాక్యం చూద్దాం, మీ బైబిల్స్ తెచ్చుకోండి అన్నప్పుడు ఆవిడ వెంటనే లేచి ఆ అల్మారాలో బైబిల్స్ తీసిందండి. బైబిల్స్ తీసి ఏం చేస్తుంది ఆవిడ? ఏం చేస్తుందండి? దులుపుతుందట బైబిల్. బైబిల్ తీసి ఎన్నో నెలలు అయిపోయింది, బైబిల్ ముట్టుకోవట్లేదు ఆవిడ. ఇలా ఉన్నాయి బైబిల్స్. నీ బైబిల్స్ నలిగిపోవాలి. నీ బైబిల్ ఎప్పుడైతే నలుగుతుందో నువ్వు అప్పుడు ప్రభు గురించి వెలుగుతావు. వాక్యం చదువుతున్నప్పుడు నీకు మాట చెప్పున, నీలో ఒక సంతోషం ఉంటుంది. నీకు టైం తెలియదు. వాక్యం చదవ ముందు వరకు నీకు టైం ఏదో అబ్బా ఇప్పుడు ఏం తీస్తామని అనిపిస్తుంది. కానీ వాక్యం చదవడం మొదలుపెట్టిన తర్వాత, నేను సత్యం చెప్తున్నాను, నేను ఇది మీరు చేసి చూడండి కావాలంటే, వాక్యం చదవడం మొదలుపెట్టిన తర్వాత నీకు టైం తెలియదు నీకు. కానీ వాక్యం చదవక ముందుకు మాత్రం చదువుదామా వద్దా ఇప్పుడు ఏం చదువుతానులే, తర్వాత అసలు బైబిల్ ముట్టుకోవద్దు కాదు, బైబిల్ తీయవద్దు కాదు. కానీ నువ్వు బలవంతంగా నువ్వేం చేయాలి? బైబిల్ తీసి కూర్చో, బైబిల్ చదవడం మొదలు పెట్టావు. నీకు సంతోషం దేంట్లో ఉంటుంది? దేవుని వాక్యంలో నీ సంతోషం ఉండాలండి. ఏమే హల్లెలూయా. వాక్యం ధ్యానించడంలో మనం సంతోషించాలట. రెండవది, మనము దేంట్లో సంతోషించాలి తెలుసా? మనము ఆయన సన్నిధి గురించి మనము ఆశపడాలంటే, ఆయన సన్నిధి విషయంలో మనం ఆశ కలిగి ఉండాలి. మన సంతోషము ఆయన సన్నిధికి వెళ్ళాలి. మన సంతోషం ఎక్కడ? దేని గురించి? ఆయన సన్నిధికి వెళ్ళాలి. కీర్తన 42వ వచనం చూద్దాం ఒకసారి. 1వ వచనము 1-2. అక్కడ కోరహు కుమారుడు రాసింది, కీర్తన గారు రాసింది ఏంటంటే, దుప్పి నీటి ఒగల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది.
దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. హల్లెలూయా. ఈ ఆశ ఉందా? ఈ ఆశ ఉందా నీకు? మనం ఆయన సన్నిధి కొరకు మనం ఆశపడుతున్నామా? దుప్పి నీటి యువగల కొరకు. నువ్వు సన్నిధికి వస్తున్నప్పుడు ఎలా రావాలట? దుప్పు వలె, జింక వలె నువ్వు పరిగెత్తుకుంటూ రావాలట. దుప్పి నీటి యువగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశగా ఉన్నది. నేను ఎప్పుడు సంఘానికి వెళ్ళాలి, నేను ఎప్పుడు చర్చ్కి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని ఆరాధన చేయాలి, కలిసి ఆరాధన చేయాలి, కలిసి నేను దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. If you don't love fellowship, that means you don't love God. తెలుసా మీకు ఆ విషయం? నువ్వు ఇతరులను ప్రేమించలేకపోతే నువ్వు దేవుని ప్రేమించట్లేదని అర్థం. ఈ యొక్క ఫెలోషిప్, నీ ఫెలోషిప్ లోకం అనుకో. నువ్వు దేవుని సన్నిధిని లేదా క్రైస్తవుల విశ్వాసుల్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నీకు తెలుసా, నీకు స్నేహం ఎవరితో ఉండాలి? దేవుళ్ళు ఎదుగుతున్న వారితో నీ స్నేహమై ఉండాలి. లోకంలో ఎదుగుతున్న వారితో కాదు నీ స్నేహం. అర్థమైందా? బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. చెడు నడవక మంచి ఏంటంటే బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. చెడు స్నేహము మంచి నడవడిని పాడు చేస్తుంది. నీకు స్నేహం ఎవరితో ఉండాలండి? ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తావు అనుకో, లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగంలో లేకపోతే నీ బిజినెస్లో ఎక్కడైనా సరే దేవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నీ స్నేహం ఉండాలి. అర్థమైంది కదా? ఎవరితో పడితే స్నేహం చేసావు అనుకో, ఆడ సినిమా కంటే నువ్వు సినిమాకి వెళ్తావు, ఆడే తాగుతుందారా అంటే కొనాలి నువ్వు అలవాటు చేసుకుంటావు. అవునా కదా? జరిగేయా లేదా? అలా జరుగుతాయి. మనము దేవునితో మనం ఏం చేయాలండి? దేవునితో మనము ఆ యొక్క సంబంధం కలిగి ఉండాలి. సో మనకి ఫెలోషిప్ని కూడా మనం ఏం చేయాలట? వీ హావ్ టు లవ్ ఈచ్ అదర్. మనకి ఫ్రెండ్స్ మనం ఇష్టపడాలి, మనకి స్నేహితుల్ని లేదా మనకి సంఘ విశ్వాసుల్ని మనం ఏం చేయాలండి? వీ హావ్ టు లవ్ దెమ్. ఆ యొక్క ఫెలోషిప్ మనం ఇష్టపడకపోతే దేవుని మనము ఇష్టపడట్లేదని అర్థం. సో కనుక 122వ కీర్తన 1వ అధ్యాయం వచనము. హల్లెలూయా. ఆయన సన్నిధి మనం ప్రేమించాలి. ఎందు గురించి అంటే ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం కలదు. కీర్తన 16, 14, 11 ఉంటుంది అన్నమాట. దేవుని సన్నిధిలో ఏముందట? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఇంకెక్కడ కూడా లేదంటే. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో సంతోషిస్తే ఆయన సన్నిధిని ప్రేమిస్తావు. ఆయన సన్నిధిని ఎప్పుడైతే మోసుకువెళ్తావో నువ్వు వెళ్ళే స్థలం వల్ల కూడా నువ్వు నీకు విజయం పొందుకుంటావండి. ఏమే హల్లెలూయా. నువ్వు వెళ్ళే స్థలంలో నీకు విజయం వస్తుంది. దేవుడు నీకు బలమునిస్తాడండి ఆయన. ఏమే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. కనుక మనం ఆయన సన్నిధిని మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం మోసుకు వెళ్ళాలి. ఆయన సన్నిధిని మనం ఇష్టపడాలి. ఆయన సన్నిధి మనం ప్రేమించాలి. ఆయన సన్నిధిలోనే మనం సంతోషించాలి. ఏమే హల్లెలూయా. చూడండి 16వ కీర్తన 8వ వచనము. కీర్తన 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. యెహోవా యందే నా గురి. ఆయన గురించి నేను నాకు ఆశ కలిగి ఉన్నాను. ఆయన గురించి నేను ఆశపడుతున్నాను. ఆయననే నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని కలిగి ఉన్నామో అప్పుడు మనం ఏమన్నమాట? మన అన్నిటి కూడా కదల్చబడమాట. ఏ యొక్క బాధ కూడా మనం కదల్చలేదట. ఏ యొక్క వేదన మనం కదల్చలేదట. ఏమే హల్లెలూయా. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ నేను మోషేకి ఎలా తోడుకున్నానో నేను నీకు కూడా అలాగా తోడుకుంటాను అని అంటును. యెహోషువతో 1వ అధ్యాయం 5వ వచనంలో నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులు నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోషేకు తోడు ఉన్నట్లుగా నేను నీకు కూడా. దేవుడు నీకు తోడుగా ఉంటే ఈ యొక్క విరోధి కూడా నీ ఎదుట నిలబడలేడట. ఈ యొక్క పరిస్థితులు కూడా నీ ఎదుట నిలబడలేవట. ఏమే హల్లెలూయా. మీకు మాట చెప్తాను, దేవునికి సన్నిధి నీతో ఉంటే పరిస్థితులన్నీ కూడా నీకు ఓపెన్ అవుతాయంటే. ఏమే ఏది కూడా మనల్ని ఏమి కూడా ఏం చేయలేవు. మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగంలో ఎక్కడున్నా సరే మనకు అనేకమైన ఆ యొక్క అపోజిషన్స్,
చాలా మనకి విరోధములు చాలా వస్తూ ఉంటాయి. అయితే నువ్వు వెళ్తున్నప్పుడల్లా కూడాను అవన్నీ కూడా నీకు దూరంగా వెళ్ళిపోతాయండి. ఏమే హల్లెలూయా. అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. కారణం ఏంటి? నీకు ఎవరున్నారు నీతోని? దేవునికి సన్నిధి నీతో ఉంది కనుక. ఏమే హల్లెలూయా. 2వ రాజులు 6వ అధ్యాయము 2 Samuel. అక్కడ 11వ వచనం చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదెమును అతని ఇంటి వారును ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవునికి సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఏముంటుందట? ఆశీర్వాదం ఉంటుందట. ఏమే మనం దేవుని సన్నిధి మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇల్లు ఏమవుతుందండి? దీవించబడుతుంది. ఏ విరోధులు కూడా మన ఎదుట నిలబడలేదు. ఏ గుడారము కూడా ఏ యొక్క తెగులు కూడా మన గుడారమును సమీపించుతాడ. ఎందుకు? దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉంది కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనము ఆనందించే వారిగా మనం ఉండాలి. ఓకే, ఆయన సన్నిధి గురించి మనం ఆశ కలిగి ఉండాలి. మూడవ సూచన, నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయడానికి నువ్వు ఇష్టపడతావు. దేవుణ్ణి ఆనందిస్తున్నావు అంటే మొట్టమొదటిది ఆయన వాక్యమును ప్రేమిస్తావు, ఆయన వాక్యము ధ్యానిస్తావు. రెండవది ఆయన సన్నిధిని ప్రేమిస్తావు, ఆయన సన్నిధి గురించి నువ్వు ఆశ కలిగి ఉంటావు. మూడవది ఆయనను ఆరాధించడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో మనం చూసినట్టయితే దావీదు గురించి మనం చూస్తాం. దావీదు అంటే ఆరాధనకు గుర్తు. దావీదు అంటే ఎవరికి గుర్తుండి? దేనికి? ఆరాధనకు గుర్తు. దావీదు ఆరాధన చేసినట్టుగా బైబిల్లో ఇంకెప్పుడు కూడా ఆరాధన చేసినట్టుగా మనకు కనబడదు. దావీదు అంతగా దేవుణ్ణి ఇష్టపడ్డాడు, అంతగా దేవుణ్ణి ఆరాధన చేసేవాడు దావీదు. అయితే అతను ఎలాగ దేవుని ఆరాధన చేశాడో మనం ఇక్కడ చూస్తాం. మనం అతడు ఆ యొక్క యెహోవా మందస్సును మోసుకు వెళ్తున్నప్పుడు అతనికి ఆరాధన చూడండి ఎలా చేశాడో. 14వ వచనము. ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. దావీదు నారతో చేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది ఎలా ఆరాధన చేశాడట? శక్తి కొలది ఏం చేశాడండి? యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. హల్లెలూయా. అయితే ఇలాగ దావీదును ఇశ్రాయేలు అందరూ ఆర్భాటంతో బాకానాదములతో యెహోవా మందస్సును తీసుకుని వచ్చేది. అతను నాట్యం ఆడుతున్నప్పుడట తను అందరూ కూడా ఏం చేశారట? తనకి భార్య ఏం చేసిందట? అతని సన్నిధిని గంతులు వేయచ్చు, నాట్యం ఆడచ్చు. దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచను. దావీదు దేవుణ్ణి ఆనందించినప్పుడు చూస్తున్నాం కదా, ఆయన ఎప్పుడైతే ఆనందిస్తాడో అతను దేవుని ఆరాధించడానికి అతను ఇష్టపడ్డాడు. అండి అతను ఎలాగ ఆరాధన చేశాడండి? అతని శక్తి కొలది అంటే అర్థం ఏంటంటే అతను లీనమైపోయి. ఈరోజు నాట్యం ఆడుతున్నప్పుడు చాలా మంది డ్యాన్స్లు వేస్తారు దేవుని సన్నిధిలో. వాళ్ళందరూ కూడా నాట్యం, వాళ్ళు మైమరిచిపోయి డ్యాన్స్లు వేయడం కాదు. వాళ్ళంతా కూడా ఎటువంటి డ్యాన్స్లు అండి? స్టెప్స్ చూసుకుంటూ డ్యాన్స్లు వేస్తారు. ఇది కాదండి నాట్యం అంటే. దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు శక్తి కొలది దేవుడు అతను గణపరిచి అతను చప్పట్లు కొడుతూ, లేకపోతే అతను దేవుని మహిమపరుస్తూ అతను లీనమైపోయాడండి అతను ఆరాధన చేస్తున్నప్పుడు. హీ ఫర్గాట్ ఎవ్రీథింగ్.
అది చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా అతను మర్చిపోయాడు. ఎవరు నన్ను చూస్తున్నారు, నా భార్య నన్ను చూస్తుందా కిటికీలోంచి, నా యొక్క స్నేహితులు చూస్తున్నారా, నా దగ్గర పని చేసేవారు చూస్తున్నారా, ఏది కూడా పట్టించుకోలేదు. నేను రాజును అని కూడా అతను పట్టించుకోలేదు కదా దావీదు. ఈరోజు దేవుని చెప్పండి, దేవుని ఆరాధించండి అంటే చాలా మంది ఎలా ఉంటారు, నేను ఆరాధించేయాలా, ఎందుకని చాలా గ్రేట్ మ్యాన్, నేను ఎవరిని చాలా పెద్ద వ్యక్తిని, నేను ఆరాధించేయాలా. దావీదు రాజు అని మర్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా, అతను దేవుని ఆనందించేవాడు అని. అతని ఆనందము నేను రాజు కాబట్టి నాకు ఆనందము ఈ లోకంలో నాకు కలిగిన దాన్ని బట్టి కాదు. అతను అంటున్నాడు, నేను రాజు నీ యొక్క రక్షణను బట్టి ఏం చేస్తున్నాడట, ఆనందిస్తున్నాడు. దేవా, రాజు నీ యొక్క రక్షణ బట్టి ఆనందిస్తున్నాడు. ఈ రోజున ఈ మాట ఎంతమంది చెప్పగలం మనం? ఓకే, మనందరూ కూడా కళ్ళు మూసుకుందామండి. నేను ముగిస్తున్నాను. అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువును ఆనందించేవారుగా